ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు భారం పడుతుందని చెప్పాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి ప్రతి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే తప్ప చంద్రబాబుకి, కూటమి పెద్దలకి నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు చేసినటువంటి ప్రతి పొరపాటు, మీరు ప్రజలను మోసం చేయాలనుకున్నటువంటి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందలు మోపడానికి మీరు సిద్ధపడడం, దానికి అనుకూలంగా కొంత పచ్చ మీడియా బాగా ఊదడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయింది. వాస్తవం చెప్పాలి అంటే ఈరోజు వీటన్నిటికీ కారణం ఆంధ్ర రాష్ట్రం విద్యుత్ రంగం పెను సంక్షేమంలో కూరుకుపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఆశపడి అవినీతికి పాల్పడుతూ ఒప్పందాలు, విద్యుత్ ఒప్పందాలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు చెప్పాడు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోను, ట్రూ-అప్ ఛార్జీలు ఎత్తివేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు విద్యుత్ రంగం మీద శ్వేతపత్రంలోనే పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. కాబట్టి ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు పేరు మొట్టమొదటిగా మనందరం ఉచ్చరించాల్సినటువంటి పరిస్థితి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఈరోజు విఫలమయ్యాడు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మోసం చేశాడు. అధికారం చేపట్టగానే ఈరోజు బాధుడు మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు ప్రజల్ని బాధి వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక విఫలమైనటువంటి ప్రభుత్వం, ఒక అబద్దాల కోరు ప్రభుత్వంగా ఈరోజు మనం అనడమే తప్ప ప్రజలందరూ కూడా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఒకసారి చూస్తే సూపర్ 6 హామీలు, ఎక్కడికి వెళ్ళినా సరే నేను సూపర్ 6 హామీలు అమలు చేస్తానని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు ప్రజలను నమ్మించేటువంటి పరిస్థితి చేశాడు. తన మార్క్ నయవంచనతో ముందుగా ఏ విధంగా గట్టిగా చెప్పాలి, ఏ విధంగా ఆకట్టుకోవాలనేటువంటి విద్యలో చంద్రబాబు నిష్ణాతుడు. కాబట్టి ప్రజలకు రకరకాలుగా వాటిని మెదడులోకి చొప్పించి నేను ఖచ్చితంగా సూపర్ 6 హామీలు అమలు చేస్తానని చెప్పి ఈరోజు తన మార్కు నయవంచనతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకి తూట్లు పొడుస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదనంగా ఇచ్చినటువంటి హామీలను విస్మరించడమే కాకుండా అదనంగా వాళ్ళ మీద భారం మోపి ప్రజల నడ్డి విరిచేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు చెప్పాడు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదు కానీ బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పాడు, విద్యుత్ ఛార్జీలు పెంచము, ట్రూ-అప్ ఛార్జీలు ఉన్నా కూడా ఎత్తివేస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి చంద్రబాబు ఈరోజు మరలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఏదో ఒక విధంగా ఎడాపెడా కరెంటు ఛార్జీలు పెంచుతూ వాటికి సంబంధించి ఆత్మస్తుతి పరనంద పేరుతో ఈరోజు వెయ్యక తప్పడం లేదు. ఇవన్నీ గత ప్రభుత్వాల వైఫల్యం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాపడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 5-6 మాసాల్లోనే 2 సార్లు ట్రూ-అప్ ఛార్జీల పేరిట ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. తాజాగా దాదాపుగా 9,412 కోట్ల రూపాయలు 9,412 కోట్ల రూపాయలు ఈరోజు ఇంధన సర్దుబాటు కింద ఈరోజు ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయడానికి సిద్ధపడింది. దీని ద్వారా ఈరోజు ఒక్కసారి లెక్క చూస్తే ప్రతి యూనిట్కి 92 పైసలు ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈ రోజు రెండవ విడత 9,412 కోట్ల 50 లక్షల రూపాయలు ఏదైతే ఈరోజు రెండవ విడత మరలా అదనపు భారం ప్రజల మీద పడుతుందో దానివల్ల ప్రజలకు అదనంగా మరొక 92 పైసలు సగటున ఈరోజు ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి యూనిట్కి ఈరోజు విద్యుత్తుకు సంబంధించినటువంటి ఏర్పడింది. అంటే ఇవన్నీ కూడా డిసెంబర్ వినియోగం, అంటే జనవరి నుంచి బిల్లులు వస్తాయి. జనవరి బిల్లులో ఈరోజు మనం ఏదైతే చెప్పామో రెండో విడత ఉన్నటువంటి ఈ 92 పైసలు కలిపి ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ ఆమోదం తెలిపింది. కాబట్టి డిసెంబర్ ఛార్జీల్లో ఇది కలుపుతారు. జనవరి నుంచి పాపం ప్రజలకు వచ్చేటువంటి బిల్లులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీపావళి అందరూ సంతోషంగా జరుపుకుంటారు అనుకుంటే పాపం చంద్రబాబు నాయుడు ఏదో ఇస్తారని చెప్పి ఆశిస్తే చంద్రబాబు నాయుడు ఇవ్వడం పక్కన పెడితే వడ్డించడం మొదలుపెట్టాడు. దీపావళి పండుగకు సంబంధించి 6,073 కోట్ల రూపాయలు మొదటి విడతలో 6,073 కోట్లు, 6,072 కోట్ల 86 లక్షలు, సుమారు 6,073 కోట్ల రూపాయలు మొదట ఒక్కసారి మోపాడు. దానివల్ల దాదాపుగా ₹27 ఈరోజు అదనంగా పడేటువంటి ఏర్పడి పడింది. కాల పరిమితిని బట్టి దీన్ని వసూలు చేస్తారు కాబట్టి
ఆ కాలమరమింతకు అనుగుణంగా ₹1.27 ఈరోజు దాదాపుగా మొదటి విడతలో వసూలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రెండోసారిది కూడా కలుపుకుంటే దాదాపు ₹2.19 అదనంగా ఈరోజు వినియోగదారుడు యూనిట్ విద్యుత్కి చెల్లించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక యూనిట్ విద్యుత్కి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తొంగలో దొక్కి ₹2.19 ముక్కుపిండి వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసినటువంటి సందర్భం అని చెప్పి అంటే గతంలో వేసినటువంటి 6,072,86,00,000 అంటే దీపావళి శుభ సందర్భంగా వేసింది. ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి 9,412,50,00,000 ఈ రెండు కలిపితే ఈ 5-6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 15,486 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపడానికి సిద్ధపడింది విద్యుత్తుకు సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జీల వసూళ్లలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 2023-24 సంబంధించి 12,845 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపించే డిస్కంలు మాకు విధంగా ఇవ్వండి అని చెప్పి ఏపీఆర్సీకి పంపిస్తే ఏపీఆర్సీ ఇప్పుడు 9,412 కోట్ల రూపాయలకి ఈరోజు అనుమతించింది. కాబట్టి అది మరొకసారి ప్రజల మీద భారం మోపేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి మనం ఈ భారం ఏ విధంగా ఉంటుందంటే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లో యూనిట్కి దాదాపుగా 91 పైసలు పడతాయి. అదేవిధంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లో యూనిట్కి దాదాపుగా 92 పైసలు పడతాయి. అదేవిధంగా ఈరోజు చూసుకున్నటువంటి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లో దాదాపుగా మరొక 90 పైసలు ఈరోజు అదనంగా పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే దాదాపుగా ఈరోజు మనం ఒక్కసారి చూస్తే వీటికి సంబంధించినటువంటిది 24 నెలల్లో వసూలు చేసుకోమని ఈపీఆర్సీ చెప్పింది. ఒక దగ్గర 91 పైసలు పడుతుంది, ఒక దగ్గర 92 పైసలు, ఒక దగ్గర 90 పైసలు, దాదాపుగా 90 పైసలు ఈరోజు విద్యుత్తుకు సంబంధించినటువంటిది ఏర్పడింది. అదేవిధంగా ఒకసారి చూస్తే ఈరోజు 2014-2019 చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు నేను నీతిమంతుడిని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పీపీఎల్ చేసుకున్నారు, ఈ పీపీఎల్లో అధిక భారం పడింది అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా విండ్ పవర్కి సంబంధించి 3,494 మెగావాట్లు 133 ఒప్పందాలు చేశాడు. 133 ఒప్పందాలకు సంబంధించి గరిష్టంగా ₹4.84 చంద్రబాబు నాయుడు హామీలు. ఎందుకంటే ఒక నెల కాబట్టి నా ఫోన్ ట్యూన్లో ఉంది. ఫోను మామూలుగా చంద్రబాబు నాయుడు హామీలు గుర్తుండాలి కదా అని చెప్పిన అందుకని అది మోగింది. 2014 నుంచి 2019 వరకు